డిఎస్సి వైకాపా చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని జాతీయంగా అంతర్జాతీయంగా మంత్రి నారా లోకేష్ కి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి తట్టుకోలేక ఈర్ష్యతోనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్లో డిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రకరకాల చేస్తారు రాజకీయంగా. బట్ రాజకీయాల్లో మంచితనం అనేది చాలా అరుదైపోతుంది రోజు రోజుకి. సో జగన్ అనే వ్యక్తి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు అనేది నేను చెప్పడం కాదు, ఇది మీరందరూ మీడియా ముఖాంతరంగా చూపిస్తున్నారు చూడండి. ఆయన వీడియోలో ఉండదు, ఈ పత్రిక డేట్తో సహా ఉంది, ఏం చెప్పినాడు, ఆయన ఏం చేసినాడు. తర్వాత ఎక్కడ ఈ 16,347 మందికి ఉద్యోగాలు వచ్చేస్తే మేము చూస్తే అంతా యువకులు, వీరందరికీ న్యాయపరంగా అవకాశం కల్పించేది ఇష్టం లేక వారికి సంబంధించిన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆయన ద్వారా హైకోర్టుకి ఆ బిల్ కూడా వేయడం జరిగింది. అది కూడా యాక్సెప్టెన్స్ కూడా కాలేదు హైకోర్టులో. అంటే ఏ విధంగా అంటే 24 గంటల కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తూ ఉంది, తప్పు పనులే చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విధంగా వారికి ఉన్న రెండు పేపరు, ఒక టీవీ, ఒక అబద్ధాన్ని కూడా పదే 10 సార్లు చెప్పినా చూపించినా ప్రజలు ఏమనుకుంటారంటే ఎక్కడో ఇది నిజమేమో అని అనుకునే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తుంటారు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గతంలో జరిగినట్టు అన్యాయాలు, అక్రమాలు, వాలంటరీ సిస్టాన్ని పెట్టుకొని ఫలానా వ్యక్తులు అని చెప్పి తీసేసినంత నీచంగా అయితే మా కూటమి ప్రభుత్వం ఎక్కడా పనిచేస్తా. ఎందుకు దానికి ఒక నిదర్శనం చెప్తాను. గతంలో ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వారందరికీ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. గతంలో పెన్షన్ వచ్చే వాళ్ళు ఎక్కడైనా ఒక్కరిని తీసేసినట్టుగానే మీడియాలో చెప్పినా, వాళ్ళు చూపించినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాం. అలాగే రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో రైతులకైతే వచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క రైతు పైన ఖర్చు కట్టి కూటమి ప్రభుత్వం నాయకులు వీళ్ళు వైఎస్ఆర్ అని, వీళ్ళు ఇంకొకరని మేము ఎక్కడ కూడా వాళ్ళని నిందించి తీసేయడం జరగలేదు. ముఖ్యంగా తల్లికి వందనం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా చిత్తూరు నియోజకవర్గం 6వ డివిజన్ 6వ వార్డులో అయితే 7 మందికి వచ్చింది. ఆ రోజు పాపం వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. నాకు ఎందుకురా వీళ్ళు మనం ఇక్కడికి వస్తే కూడా బయటకు రావడం లేదే అని చెప్పి పిలిస్తే ఒక మైనారిటీ కుటుంబం వాళ్ళు 7 మందికి వచ్చిందంటే ఎక్కడ తీసేస్తారో లేదో ఎక్కడ ఏమవుతుందో అనే ఒక సంకోచంలో ఉన్నారు. కానీ మా నాయకులపై లేదు, మన ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు చెప్పండి మీకు ఎందరికి వచ్చింది అంటే ఒకే కుటుంబంలో అన్న తమ్ముడు ఫ్యామిలీ 7 మంది ఉంటే 7 మందికినూ దగ్గర 91,000 వచ్చింది. అంటే మా ప్రభుత్వం పైన ఏదో రకమైన బురద జల్లాలి. అందులో మా యువ నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేక కంపెనీలు, మళ్ళీ రేపు ఎల్లుండో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన కొన్ని కంపెనీలు, కొన్ని సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించినవి తేవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఒక చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టి ఆ రోజు ఆయన తీసుకున్న కొన్ని సంస్కరణలు కరెక్ట్గా చెప్పాలంటే 30 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ను చూసినా, హైదరాబాద్లోని ఐటీని చూసినా ఒక హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అంటే దానికి ఈరోజు వేసుకున్న సంస్కరణలో లేదా ఈరోజు చేపట్టిన కొన్ని పనులు కాదు. ఆనాడు ముఖ్యమంత్రులు ఏ మాటగా మాట చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 9 సంవత్సరాలు పరిపాలించిన తరువాత అనేక గవర్నమెంట్లు వచ్చినా కూడా వారు తీసుకున్నవి మంచి నిర్ణయాలని కంప్లీట్ చేశారు. అదే మన దురదృష్టం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అమరావతి అనే ఒక క్యాపిటల్ని రైతులు, ప్రజలు ఆమోదంతో ప్రారంభిస్తే
వాటిని ఎడారి చేసి వదిలేశారు. మరీ ముఖ్యంగా చెబితే పోలవరం కడితే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని పోలవరాన్ని వదిలిపెట్టారు. ఎక్కడికక్కడ మీరు గమనిస్తే ముఖ్యంగా మా చిత్తూరులో అయితే అడివిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకి నీళ్లు తెచ్చి శాశ్వతంగా చిత్తూరు